అది ఒక చిన్న ఊరు. రాత్రి సమయం మేఘాలు గర్జన చేస్తున్నాయి. వర్షం భయంకరంగా పడుతోంది. ఒక ఇంటి లోపల ఒక ఆడమనిషి పురిటి నొప్పితో అరుస్తోంది. ఇంటి బయట రాయప్ప అనే ఒక దారుణమైన మనిషి చీకటిలో తిరుగుతున్నాడు. అంతలోనే ఆ ఆడమనిషి ఒక మగ శిశువుకు జన్మ ఇస్తుంది. కాని ఆ పిల్లవాడి చేతిలో ఒక జన్మ మచ్చ ఉంటుంది. ఈ విషయం తెలిసిన రాయప్ప ఆలయంలో ఉన్న స్వామి దగ్గరికి వెడతాడు. స్వామి, నాకు అబ్బాయి పుట్టాడు అని చెబుతాడు. స్వామి చెప్పిన మాట రాయప్ప జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ పిల్లవాడి వల్ల నీ మరణం తథ్యమని రాయప్ప గుండెల్లో భయం, కోపం, అసూయ. దేవుడు అంటే నేను, నన్ను చంపేవాడెవరు అని అనుకుంటాడు రాయప్ప. ఆమె ఎంత ఏడ్చినా, ఎంత బతిమిలాడినా రాయప్ప వినడు. ఒక పనివాడిని పిలిచి డబ్బు ఇచ్చి దూరంగా తీసుకెళ్ళి చెరువులో పడేసేయ్ అని ఆదేశిస్తాడు. చీకటి, వర్షం, నీరు. ఆ చిన్నపిల్లవాడు చెరువులో పడేయబడతాడు. కాని ఆ పిల్లవాడు సామాన్యమైన పిల్లవాడు కాదు. శివుడి అనుగ్రహంతో పుట్టిన బాలుడు. చెరువులో పడిన పిల్లవాడు ఒక చెట్టు కొమ్మకు తగిలి బతికే ఉంటాడు. కాసేపటి తర్వాత ఆ పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. అక్కడే వెళ్తున్న ఒక భిక్షగాడు ఆ శబ్దం విని పిల్లవాడిని కాపాడుతాడు. దేవుడా, ఎవరు పడేశారు? రా నిన్ను అని. అలా శివజీవితం మొదలైంది. ఈ పిల్లవాడు ఎవరు? రాయప్ప మరణం నిజంగా ఈ పిల్లవాడి వల్ల జరుగుతుందా?